ఆచి చికెన్ మసాలా. తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలతో న్యూఢిల్లీలో అధికారికంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన జరిపిన తొలి కీలక సమావేశం ఇది. విజయ్ నేతృత్వంలోని తమిళనాడు మంత్రివర్గంలో ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులకు చోటు దక్కిన నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. జాతీయ రాజకీయాల్లో టీవీకే భవిష్యత్తు పాత్ర, కేంద్రంతో సత్సంబంధాలు, రాష్ట్రంలో పొత్తులపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరు కాకపోవడంతో పాటు ఈ పర్యటనలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను కూడా విజయ్ కలిశారు. అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అదేవిధంగా టీవీకి అధినేత శ్రీ జోసెఫ్ విజయ్ కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, ఇట్లా ముఖ్య నేతలందరినీ కూడా మల్లికార్జున ఖర్గేని కూడా కలిశారు. మధ్యాహ్నం నుంచి కూడా ఈ సమావేశాలు కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఒక అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఉపరాష్ట్రపతిని కానీ రాష్ట్రపతిని కూడా కలవడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ నేతల్ని కలవడం అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్క జాతీయ స్థాయిలో ఇండియా కూటమి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి, ఈ రెండు నడుస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇండియా కూటమికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు విజయ్ కూడా చేరే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చేటువంటి మళ్ళా 2.5 సంవత్సరాల తర్వాత జాతీయ స్థాయి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం, అంటే లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు జోసెఫ్ విజయ్ ని పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా చేయాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొన్న జరిగినటువంటి పలు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ కేరళలో కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత తమిళనాడులో టీవీకి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఎందుకంటే మొన్న టీవీకేకు 108 మాత్రమే వచ్చాయి. అంటే 118 మ్యాజిక్ ఫిగర్ కావాల్సినప్పటికీ ఇంకా 10 సీట్లు లోపలనే ముందే ఆగిపోయినటువంటి నేపథ్యం చూసాం. దాని తర్వాత డిఎంకేకు 59, అదేవిధంగా ఏఐడిఎంకేకు 47 సీట్లు మాత్రమే వచ్చాయి. కనుక చాలా రోజుల దాకా, దాదాపు 5-6 రోజుల దాకా కూడా ఈ తర్జన భర్జన జరిగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి 5 అసెంబ్లీ స్థానాలు కూడా మీకు మద్దతు ఇస్తాం టీవీకే విజయ్ అని కూడా వాళ్ళు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దాని తర్వాత కృతజ్ఞతగా రాహుల్ గాంధీ కూడా ప్రమాణ స్వీకారం కావడం కానీ, దాని తర్వాత కృతజ్ఞత జరపడం కానీ, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ రోజే అనిపించింది ఖచ్చితంగా వీళ్ళు ఇండియా కూటమికి సంబంధించినటువంటి దాంట్లో కీలక పాత్ర పోషిస్తారు విజయ్ అయినటువంటి సంకేతాలు ఆ రోజే ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఆలింగనం చేసుకున్నారు. ఇదంతా కూడా మనం తమిళనాడు మద్రాసులో ఇదంతా కూడా చూసాం. చెన్నైలో జరిగినటువంటి కార్యక్రమంలో మనం చూసాం. అయితే ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఈ రోజు రాహుల్ గాంధీని కానీ, సోనియా గాంధీని కానీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా కలిసిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంతటి కీలకమైనటువంటి సమావేశంలో, ఈ తొలి కీలక సమావేశంలో పాల్గొనడం అనేది ఖచ్చితంగా ఇది భవిష్యత్ సంకేతానిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో టీవీకే భవిష్యత్తు పాత్ర, ఎందుకంటే కేంద్రంలో సత్సంబంధాలు, రాష్ట్రంలో పొత్తులపై ఇరువురి మధ్య కూడా చర్చలు జరిగినట్టుగా కూడా మనకు స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నట్టు నేపథ్యం ఉంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు కొత్త ఏం కాదు. ఎందుకంటే సౌత్ లో ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు ఎంత కీలక పాత్ర పోషించారో మనం చూసాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు కూడా అదే రకమైనటువంటి కీలక పాత్ర ఎన్డీఏలో కొనసాగిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూసాం. దాని తర్వాత ఇట్లా వరుసగా కూడా, ఎందుకంటే సౌత్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత తమిళనాడులో కూడా మనం అన్నా డిఎంకే అధినేత జయలలిత రోల్ కూడా చాలా కీలకంగా చూసాం. గతంలో కాంగ్రెస్ పార్టీకి చాలా వెన్నుదన్నుగా నిలబడింది. దాని తర్వాత కరుణానిధి కూడా ఈ రకంగా పాత్ర పోషించినట్టు నేపథ్యం ఉంది. కనుక ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలవడం ఇది భవిష్యత్ సంకేతాలకు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదే సమయంలో ఇప్పుడు 2 మంత్రివర్గ స్థానాలు కూడా టీవీకే క్యాబినెట్ లో విజయ్ నేతృత్వంలో ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కనుక మరొక వ్యక్తికి కూడా కాంగ్రెస్, ఎందుకంటే 5 స్థానాల్లో ఇద్దరికి మాత్రం మంత్రి పదవులు ఇచ్చారు, మరొకరికి కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా సంకేతాలు ఉన్నాయి. ఈ విషయం వాళ్ళతో షేర్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అదే సమయంలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి కూడా హాజరవుతున్న నేపథ్యం. అదేవిధంగా ఇదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా, అదేవిధంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రైమ్ మినిస్టర్ కూడా విజయ్ కలిసినటువంటి నేపథ్యం ఉంది. కనుక ఇదందరూ కూడా విషయం చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఏదైనా కూడా రాష్ట్ర రాజకీయాలు, ఎందుకంటే ఒక పక్క ఏఐడిఎంకే
చీలికలు కావచ్చు, డిఎంకే కావచ్చు, ఇదంతా ఇష్యూ జరుగుతున్నటువంటి నేపథ్యం విజయ్ అనూహ్యంగా, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కు ఇంత స్థాయిలో గెలుస్తారని కూడా ఎవరు ఊహించలేదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఒక్కసారిగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వేరే అక్కడ ఉన్నటువంటి డిఎంకేతో పొత్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి బయటకు వచ్చి వెంటనే కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది ఇక్కడ అందరు ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక భవిష్యత్తులో వచ్చేటువంటి రెండు సంవత్సరాల తర్వాత ఇది చాలా కీలక పాత్ర టీవీకే పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే అది భవిష్యత్ సంకేతాలకు ఇది నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు గెలవడం అనేది ఖచ్చితంగా గుడ్ సైన్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. నరేంద్ర, ఇప్పుడు ఇండియా కూటమిలో విజయ్ కలిసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరొకసారి మీటింగ్ లో ఈ అన్ని విషయాలు మనకు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది మొదటిసారి ఢిల్లీకి వచ్చి అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను, మిగతా ముఖ్య ప్రియాంక గాంధీ వీళ్ళందరినీ కూడా కలవడం అనేది ఇది ఖచ్చితంగా ఇండియా కూటమిలో చేరడంలోనే ఇది మొదటి అడుగుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత మరొక మీటింగ్ ఇండియా కూటమి జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఖచ్చితంగా ఈయనకు ఇన్విటేషన్ పంపించే అవకాశం ఉంటుంది. ఆయన ఇప్పుడు దాదాపు ఆ విషయాల మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ అఫీషియల్ గా ఇన్విటేషన్ వచ్చి విజయ్ గనక ఆ సమావేశానికి హాజరైతే ఖచ్చితంగా అందులో చేరినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు కేవలం ప్రాథమికమైనటువంటి చర్చలు మాత్రమే జరిగాయి. అదే సమయంలో తమిళనాడులో రాజకీయాలు, డిఎంకే, ఏఐడిఎంకే అక్కడ అనుసరిస్తున్నటువంటి విధానాలు, టీవీకే ఎందుకంటే ఆయన మొదటిసారిగా, ఎందుకంటే తక్కువ కాలంలోనే పార్టీ పెట్టడం, అదే సమయంలో ఆయన ముఖ్యమంత్రి కావడం, ఆయనకున్నటువంటి అనుభవం తక్కువ కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అన్ని ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి సపోర్ట్ కావాల్సిన వచ్చినా కూడా మేము ఉంటామనేటువంటి ధైర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండదండలు ఇచ్చినట్టుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. అందుకనే తదుపరి మీటింగ్ లో ఖచ్చితంగా ఇండియా కూటమిలో చేరే అంశం మీద ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ 5గురిని దాంట్లో చేర్పించిన భాగంగా ఇప్పుడు 5గురిలో ఇద్దరికి మంత్రి పదవి వర్గంలో చోటు కల్పించిన నేపథ్యంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే మనం చూసాం ఒకప్పుడు అన్నా డిఎంకే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత సమయంలో కానీ, డిఎంకే టైంలో కూడా ఖచ్చితంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ డిఎంకే సపోర్ట్ ఇచ్చింది, మరొక సమయంలో ఏడిఎంకి కూడా సపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఆనాడు రాహుల్ గాంధీ, అది రాజీవ్ గాంధీ సమయంలో కానీ, దాని తర్వాత సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి సమయంలో కానీ ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి చూసాం. కనుక ఇప్పుడు గడిచిన 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షానికే పరిమితమైనటువంటి నేపథ్యం ఉంది. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా జాతీయ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సోనియా గాంధీ పూర్తిగా ఓన్లీ మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిగా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇన్పుట్స్ ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల మీద ఉండాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో రేపు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఇద్దరు కలిసే ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి. అందుకే అది భవిష్యత్తు సంకేతానికి ఇప్పుడు విజయ్ కలిసినటువంటి నేపథ్యం అనేది అది ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి చర్చలే మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ నరేందర్.